నెల్లూరు జిల్లాలో మైనింగ్ పేరుతో భారీ అక్రమాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. పర్మిషన్లు లేకుండానే మైనింగ్ నిర్వహిస్తూ పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యేకు కూడా వాటా ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే ఏఎంఆర్ సంస్థ దోపిడీపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ శాఖ అధికారులను ప్రశ్నిస్తే అక్రమ మైనింగ్ జరుగుతుందని ఒప్పుకున్నారని, కానీ చర్యల విషయంలో అధికారులు నీళ్లు నములుతున్నారని కాకాని విమర్శించారు. ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన అధికారులు మౌనం వీడాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో అక్రమంగా జరుగుతున్నటువంటి మైనింగ్ మాఫియాని గురించి వివరాలతో సహా ఎక్కడెక్కడ ఈ జిల్లాలో ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతుందో వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మైనింగ్ శాఖ అధికారికి, జిల్లా మైనింగ్ అధికారికి ఇవ్వడం జరిగింది. గతంలో ఒక మాసం క్రితం నేను కందలపాడు గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ రైతులు సాగు చేసుకుంటున్నటువంటి భూముల్లో ఇష్టారాజ్యంగా గ్రావెల్ దోపిడీ జరుగుతుంది. పాపం తరతరాలుగా వరి పండించుకునేటువంటి వాళ్ళు, నిమ్మ చెట్లు వేసుకునేటువంటి వాళ్ళు, చిన్న చిన్న కూరగాయల చెట్లు వేసుకునేటువంటి కుటుంబాలు, వాటి మీద ఆధారపడి బతికేటువంటి జీవనం సాగించేటువంటి గ్రామాలు విడిగా ఈరోజు దానికి సంబంధించి గ్రావెల్ తరలిస్తూ దానికి సంబంధించి అధికారులు తీసుకొచ్చి అడిగితే అధికారులు ఈరోజు ఒప్పుకున్నారు. దానికి సంబంధించినటువంటి కన్సెంట్ ఏదైతే ఉందో 34/2026తో ముగిసిపోయింది. అంటే మేము పోయే రోజు కొన్నది ఆ నెలాఖరికి ముగిసిపోయింది. ఇది ఈరోజు వాళ్ళు తీసేటువంటి గ్రావెల్ ఏదైతే కందలపాడు గ్రామంలో గ్రావెల్ తీస్తున్నారో అది ఇల్లీగల్ మైనింగ్. కాబట్టి గ్రామస్తులకు చెప్పాం, మీరు వెళ్ళి ఆ బళ్ళు ఆపండి, అవసరమైతే నేను వస్తానని చెప్పా. మాట్లాడితే పోలీసులు రావడం, ఆ గ్రామస్తుల్ని బెదిరించడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు ఆ గ్రామానికి సంబంధించి అక్రమ మైనింగ్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పని ఈరోజు మైనింగ్ శాఖ అధికారిని అడిగాం. వాళ్ళు పాపం సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో లేరు. ఏది చెప్పినా కూడా నీళ్లు నవ్వినటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతున్నా, దీనికి సంబంధించి సోమిరెడ్డికి కందలపాడులో పేదవాళ్ల కడుపులు కొట్టి చేస్తున్నటువంటి మైనింగ్లో 40% వాటా ఉందా లేదా? ఈ ఒక్క విషయం చంద్రమోహన్ రెడ్డి అనేక విషయాలను నేను ప్రమాణానికి పిలిచారు, రాలే. ఇది పేదల కడుపు కొట్టేటువంటిది కాబట్టి 40% తీసుకుంటూ నెలకి 15 నుంచి 20 లక్షల రూపాయలు నువ్వు తీసుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? ఈ ఒక్క అంశం మీద నువ్వు ప్రమాణం చెయ్యి. మిగతా ఎన్ని వదిలేసే, దరిద్రుడా తింటే తిన్నా వదిలేసి నిన్ను కూడా, నువ్వు మంది సొత్తుకు బతికేటువంటి వాడు, మంది సొత్తు మీద పడి మేసేవాడివి. ఈ ఒక్క విషయంలో కందలపాడుకు సంబంధించినటువంటి దాంట్లో నువ్వు తీసుకున్నావా లేదా? అక్కడికి చూస్తే హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. కళ్ళెంబడి ఎవరికైనా సరే, ఎంత కఠోరమైనటువంటి కర్కోట కూడా అయినా సరే కళ్ళ వెంబడి నీళ్లు రావాల్సినటువంటి పరిస్థితి. పాపం వాళ్ళు తరతరాలుగా చేసుకుంటున్నటువంటి భూముల్లో ఈరోజు చెప్పారు, మళ్ళా జరిపి పెట్టారయ్యా, ఇంకా జరిపి పెట్టారు, ఇంకా మా కడుపులు కొడుతున్నారు, ఇంకా మా నోళ్ళు కొడుతున్నారని చెప్పి పాప గ్రామస్తులు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే, అందుకే అధికారుల దగ్గరికి వచ్చి మీరు ఏ ప్రాతిపదికన వాళ్ళని ఇచ్చారు అని అంటే ఈరోజు చెప్పారు. అయిపోయింది. వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం నేను మైనింగ్ శాఖ కార్యాలయం ముందు నుంచే మాట్లాడుతున్నా, దాని ప్రకారం ఏప్రిల్ 30 అయిపోయింది. అందుకే చెప్పా గ్రామస్తులకు, మీరు వెళ్ళి ఆపండి, మీరు వెళ్ళి అడ్డుకోండి, ఏ పోలీసు వచ్చినా సరే అక్రమ మైనింగ్కి మీరు రాసిచ్చి తీసుకువెళ్ళమని చెప్పండి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కాగితాలు కూడా ఈరోజు వాళ్ళకి ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు మరొక దోపిడీ, ఇప్పుడు ఏఎంఆర్ సంస్థకు సంబంధించి రాయల్టీ ఇవ్వడానికి లోకేష్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి నెలమారి మామూలు వసూలు చేసుకుంటూ వాళ్ళకి దాన్ని అప్పచెప్పాడు. వాళ్ళని అడిగాము ఈరోజు మైనింగ్ శాఖ వాళ్ళని, అసలు ఏఎంఆర్ సంస్థకు ఉన్నటువంటి పరిమితులు ఏంటి, ఏఎంఆర్ సంస్థ ఏ విధంగా పనిచేస్తుందని అడిగితే దానికి సంబంధించినటువంటి పత్రాలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సేకరించాం. వాళ్ళకి సంబంధించినటువంటి పత్రాలు, అధికారులు ఇచ్చినటువంటి కాగితాలు, వీటిలో స్పష్టంగా ఏమని ఉందంటే, మైనింగ్ ఎక్కడైతే జరుగుతుందో, మైనింగ్ శాఖ ఎక్కడైతే అనుమతులు ఇస్తుందో క్వారీయింగ్కి, ఆ క్వారీయింగ్కి అనుమతులు ఇచ్చినటువంటి వాటి దగ్గర మైనింగ్ శాఖ అనుమతించినటువంటి క్వారీలలోనే తీసుకువెళ్ళేటువంటి గ్రావెల్కి కానీ మట్టి కానీ రాయల్టీ చెల్లించాలి, రాయల్టీ వసూలు చేయాలి ఏఎంఆర్ సంస్థ. దానికి తిలోదకాలు ఇచ్చి వీళ్ళతో పర్మిషన్తో సంబంధం లేకుండా నేరుగా ఏఎంఆర్ సంస్థ రాయల్టీ కట్టించుకునేదానికి హక్కు ఎక్కడుంది? అంటే మీరు చంద్రబాబు నాయుడికి, లోకేష్కి నెలవారీ ముడుపులు ఇచ్చేస్తే మీరు ఎక్కడైనా మీ ఇష్టారాజ్యం వసూలు చేసుకోవచ్చా? పేదవాడు పొలానికి మట్టి తోలుకోవాలన్నా, లేదా ఇళ్లకు సంబంధించి లెవలింగ్ చేసుకోవాలన్నా మీ ఇష్టారాజ్యంగా మీరు రాయల్టీ వసూలు చేయాలని చెప్పంటే, మీరు రాయల్టీ వసూలు చేసుకుంటూ పోతే ఎక్కడ పడితే అక్కడ మనుషులు ఈరోజు పాపం పడి చచ్చిపోతుంటే, జంతువులు పడి చచ్చిపోతుంటే, తాటి చెట్టు రోడ్డు గుంతలు తీసేస్తుంటే మైనింగ్ అనుమతులు లేకుండా మీరు రాయల్టీ చెల్లించుకొని వాళ్ళకి ఇచ్చేటువంటి హక్కు అధికారం ఏఎంఆర్ సంస్థకి ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి నేను అడుగుతున్నా,
నేరుగా క్రిమినల్ కేసు బుక్ చేయడానికి అర్హత కలిగినటువంటి కేసు ఇది. మైనింగ్ శాఖ అధికారులు అడిగాం, నీళ్లు నవ్వులుతున్నారు పాపం వాళ్ళు. ఏంటంటే పైనుంచి ఒత్తిడి ఉంది. ఏమని? మీరు వాళ్ళ ఇష్ట ప్రకారం దోచుకున్నా వసూళ్లు చేసుకున్నా మీరెవరు మాట్లాడడానికి లేదు. అసలు జిల్లాలో పోలీసు అధికారులు ఉన్నారో లేదో తెలియదు. వాళ్లే పోలీస్ అని చెప్పి ఒక స్టిక్కర్ అంటించుకొని నేరుగా వచ్చి దబాయించి బళ్ళు ఆపి వాటిని పోలీస్ స్టేషన్ ముందు పెట్టి బలవంతంగా వాళ్ళ దగ్గర వసూలు చేసేటువంటి అధికారం ఏఎంఆర్ సంస్థకి ఎవరిచ్చారు? ఎవరిస్తే వచ్చింది? వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు స్పష్టంగా, ఏఎంఆర్ సంస్థ ఎప్పుడు రాయల్టీ తీసుకోవాలంటే వీళ్ళు అనుమతి ఇచ్చినటువంటి వాటికి రాయల్టీ తీసుకోవాలి. ఈరోజు ఈ విధంగా గ్రావెల్ జరుగుతుంటే ఇసుకకి సంబంధించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సంగం రీచ్ దగ్గర నుంచి, అనంతసాగరం దగ్గర నుంచి, ఈరోజు ఉన్నటువంటి తెలుగురాయపురం దగ్గర నుంచి, రాజుపాలెం రీచ్ల దగ్గర నుంచి, సర్వేపల్లిలో ఉన్నటువంటి ఇరువురు రీచ్ దగ్గర నుంచి సూర్యాపాలెం రీచ్ వరకు ఇరువురు రీచ్లు అయితే నేను ఆధారాలతో సహా చూపించాను. ఈరోజు కూడా అడిగా. ఒక సంఘం పెట్రోల్ బంకుకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఒకటి తీసుకొచ్చి అక్కడ పెట్టి నేరుగా స్కాన్ చేయించి ఫోన్పే ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే ఒక ప్రైవేటు వ్యక్తులు నేరుగా ఫోన్పే ద్వారా బరి తెగించి క్యూఆర్ కోడ్లు పెట్టి స్కాన్లు పెట్టి అక్కడ వసూలు చేస్తుంటే అసలు పోలీస్ యంత్రాంగం ఉందా? రెవెన్యూ యంత్రాంగం ఉందా? మైనింగ్ శాఖ పనిచేస్తుందా? అంటే సహజ సంపదల పట్టపగలే దొంగలు దోచుకుపోతూ ఉన్నా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. పక్కన సూరాయపాలెంలో పాపం వీళ్ళు తగినటువంటి గోతులు ఒక ఎస్సీ పడి చనిపోయాడు. పోలీసులు దాని మీద ప్రమాదవశాత్తు పడినటువంటి కేసును నమోదు చేశారు. ఇంకొక దగ్గర పాపం మిషన్ పేలి ఒక గోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తి చనిపోయాడు. ఆ 2 కుటుంబాలు ఈదిన పడ్డాయి. ఈరోజు మీరు ఆ కుటుంబాలకు సంబంధించి పోలీసులు ఏదో ఒక విధంగా మసిబూసి మారేడుకాయ వచ్చి రేపు దాని మీద విచారణ జరిపిస్తాం. ఏ విధంగా జరిగిందో తేలుస్తాం. నిగ్గు తెలిసి బాధ్యులైనటువంటి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఎవరిని అధికారులతో సహా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. కాబట్టి ఈ విధంగా సహజ వనరులని దోపిడీ చేస్తుంటే, దోచుకుపోతుంటే, ఈ ప్రభుత్వం పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తుంటే, జిల్లాలో ఉండేటువంటి మైనింగ్ శాఖ అధికారులు కళ్ళు మూసుకుంటే, ఈరోజు పేదవాడికి సంబంధించినటువంటి భూములు కూడా కొల్లగొడుతూ ఉంటే, ఈరోజు మీరు కాలువలు ఎత్తేస్తున్నారు, చెరువుల్లో ఎత్తేస్తున్నారు, ఇష్ట ప్రకారం ఎత్తేస్తున్నారు. ఎక్కడ కనపడితే అక్కడ ఇసుక, ఎక్కడ పడితే అక్కడ మట్టి, ఎక్కడ పడితే అక్కడ గ్రావెల్. సరే, కొత్తగా బూడిది కూడా కొల్లగొడుతున్నారు. నెలకి కోట్లాది రూపాయలు సంపాదిస్తా పేదవాళ్ళ కడుపు కొట్టి ఆ భూములు తీసుకోవడానికి మీకు మనసేలా వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. కాబట్టి ఖచ్చితంగా మైనింగ్ శాఖ అధికారులకు చెప్పాం, లోకాయుక్తుల కేసు వేస్తాం, కోర్టుకు వేస్తాం, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాం. ఖచ్చితంగా వీళ్ళు చేసేటువంటి ఆధారాలతో సహా ఈ రోజు ఉన్నటువంటి గూగుల్ మ్యాప్ ప్రకారం ఏ రోజుకు ఆ రోజు ఎక్కడెక్కడైతే ఎంతైతే మీరు అక్రమంగా గ్రావెల్, ఇసుక, మట్టి తరలిస్తున్నారో వాటి వివరాలు సేకరిస్తున్నాం. వాటి మీద తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులను హెచ్చరిస్తున్నాం. అధికారుల పాపం మాట్లాడితే గోవర్ధన్ రెడ్డి బెదిరిస్తున్నాడని ఇది బెదిరింపు అనుకుంటారా? మిమ్మల్ని ఏదనుకుంటారా? మీ ఇష్టం. కానీ మీరు చేసేటువంటి అక్రమాలు, మీరు చేసేటువంటి అన్యాయాలు, అవినీతిని సంబంధించి తప్పనిసరిగా మా కళ్ళం విప్పుతాం, ప్రశ్నిస్తాం. మీరు కావాలంటే ఇంకా 2 కేసులు పెట్టుకోండి, మాకేం ఇబ్బంది లేదు. అడిగినప్పుడల్లా మా నోరు నొక్కడానికి మీరు కేసులు పెడితే కేసుల ద్వారా మమ్మల్ని కంట్రోల్ చేయలేరు, ఈ జిల్లాని కంట్రోల్ చేయలేరు. ఈ జిల్లాలో ఉండేటువంటి అవినీతి అక్రమాలను కంట్రోల్ చేయాలి తప్ప ఆ అవినీతి అక్రమాలను ప్రశ్నించేటువంటి వ్యక్తులను కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన చేయడం మీ మూర్ఖత్వం అవుతుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి వాటికి భయపడేది ఉండదు. కాబట్టి ఇప్పటికైనా మేము ఈరోజు వచ్చి మైనింగ్ శాఖ అధికారులు కోరింది కందలపేటలో జరిగేటువంటి అక్రమ మైనింగ్. ఆ అక్రమ మైనింగ్లో సోమిరెడ్డికి నెలవారీ మామూళ్ళు, సోమిరెడ్డి నెలవారీ మామూళ్ళు నేను తీసుకోలేదని చెప్పి ప్రమాణం చేయమనండి. ప్రమాణం చేస్తే ఇంక దాని గురించి మాట్లాడడం. నువ్వు నెలకి 40% నీకు వాటా పెట్టుకుని 15 లక్షల నుంచి 20 లక్షలు దరిద్రుడా పాపం. ఆ పేదవాళ్ళ కడుపు, వాళ్ళని చూస్తే పాపం, ఆడవాళ్ళని చూస్తే కడుపు తరుక్కుపోతుంది పాపం. వాళ్ళ పశువులు వెళ్ళడానికి కూడా ఎక్కడ దారులు లేవు. అటువంటి గ్రామం మీద పడి కొడుకు తింటున్నాం. నేనున్నా ఆ రోజు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనే అనుమతులు వచ్చాయి. నేను వచ్చినప్పుడు గ్రామస్తులు అందరూ వచ్చారు. ఆ పార్టీ ఈ పార్టీ అంతా అన్ని పార్టీల వచ్చారు. వచ్చాయా ఇది ఉంటే మాకు ఇబ్బంది అన్నాడు. చాలా మందికి చెప్పాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది వచ్చి అయ్యా ఇది మన పార్టీకి సంబంధించిందన్నా సరే చేయడానికి వీల్లేదు, అది కుదరదని చెప్పి పట్టుకున్నాం తప్ప ఎక్కడ కూడా వాళ్ళని ఉపేక్షించినటువంటి పరిస్థితులు లేవే. కాబట్టి ఈరోజు అక్రమంగా, అన్యాయంగా గ్రావెళ్ళు, మట్టి, ఇసుక తరలిపోతుంది. కాబట్టి ఈరోజు అధికారుల దగ్గరికి వచ్చి ఇది అన్యాయం అని చెప్పాం. తప్పనిసరిగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అందుకనే వాళ్ళు అనధికారికంగా అయితే వాళ్ళు ఈ రోజు నుంచి ఆపేస్తాం. ఎవరు వచ్చి అడ్డుకుంటారో చూస్తాం. ఏ పోలీసు వస్తుందో అన్ని విధాలు కూడా ఈరోజు దాని గురించి చెప్తాం. ఖచ్చితంగా పోరాడతాం తప్ప మరొకటి ఉండదనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో అలుపెరగినటువంటి పోరాటం చేస్తుంది. కందలపాడు గ్రామానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పక్క చిక్కినటువంటి రైతుల భూములు ఏ విధంగా అయితే మీరు వాళ్ళ నోళ్లు కొట్టి, వాళ్ళ కడుపు కొట్టి తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు అధికారులతో సహా చెప్తున్నా భారీ మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను. అవసరం లేదా? వాళ్ళ దగ్గర తినాల్సిందే పాపం 40%. వాళ్ళకి సంబంధించినటువంటి భూముల్లో 40%. నువ్వు వాళ్ళని పోయి చూస్తే నీకు అన్నం తినడానికి కూడా బుద్ధి పుట్టదే. పాపం వాళ్ళు పడేటువంటి బాధలో వాళ్ళ ఎత్తలు, వాళ్ళ భూములా పెరుక్కునేది. వాళ్ళ భూములు పెరుక్కునే మీరు మామూలుగా కోట్లు సంపాదించేది. ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదా? కాబట్టి ఖచ్చితంగా దీని మీద పాపం ఆ రైతుల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది.